ఏం డబ్బులు ఎంత ఫ్లడ్ లైట్స్ కి మామూలుగా మా గ్రౌండ్ అయితే 650 ఏమో మామూలు మ్యాచ్ అయితే మామూలు టోర్నమెంట్ ఆడుతున్నాం నీకు హైట్ తక్కువ కదా ఇది పెట్టింది వాడు ఏం చేయాలి ఇంకొక రెండు పెట్టి ఉండాలి ఆ పక్క ఇప్పుడు ఈ మూల ఒకటి ఆ మూల ఒకటి ఆ మూల ఒకటి ఆ మూల ఒకటి పెట్టిన విజిబిలిటీ అనేది ఉండదు డిస్టెన్స్ ఎక్కువ ఆల్మోస్ట్ బౌండరీ కూడా మంచి డీసెంట్ గానే ఉన్నాయి సైజు 60-65 స్ట్రైట్ ఒకటి తక్కువ ఉంది ఇటుపక్క ఈ ఎండ్ మళ్ళీ ఇది బాగానే ఉంది ఈ ఎండ్ బాగానే ఉంటుంది మళ్ళీ స్క్వేర్ బౌండరీలు బాగున్నాయి 65 to 70 దగ్గర ఉంటుంది పెద్దది అది మామూలుగా పెద్దదే బాగుంటుంది కానీ దాంట్లో ఒకడు లెఫ్ట్ వాడు పోయి కొట్టినాడు ఆ రోజు సెంచరీ కొట్టినాడు కదా ఆ రోజు నేను ఆపోజిట్ మనం ఆడిన మ్యాచే ముందు ఆడినాడు కదా లెఫ్ట్ కొట్టుడు కొట్టాడు ఏం కొట్టినాడు స్వామి 55 బాల్లో ఎంత అనుకుంటాడు సెంచరీ 130 కొట్టాడు అన్ని బాల్ 38 బాల్స్ 130 చిల్లర కొట్టాడు 50 బాల్లకే నెట్టుకో కొట్టి వచ్చేసినాడు ఫీల్డర్స్ రన్నింగ్ కూడా షార్ట్ ఇది కొడతావు నీకు ఎడ్జ్ అయితే ఇటుపోతుందో లేకపోతే ఇటుపోతుందో బాల్ ఫీల్డర్ ఏమో అటు ఉరుకుతా ఉంటాడు కనపడక విజిబిలిటీ లేదు క్యాచ్లు పట్టలేదు క్యాచ్ లేదు సార్ మామూలు బాల్ వచ్చితే కూడా మన దగ్గరికి బాల్ వచ్చే వరకు తెలియదు లేకపోతే ఎవరైనా నరిస్తే కానీ తెలియదు అది బాల్ కాన్సన్ట్రేషన్ నువ్వు పక్కన పెట్టకూడదు ఓన్లీ బాల్ మీదనే ఉండాలని అలాంటప్పుడు వీళ్ళు ఎట్లా ఉండాలంటే ఫ్లడ్ లైట్స్ 4 వేసేటప్పుడు అట్లీస్ట్ ఈ పోల్ అంతా వేసి ఒక 5-6 ఈ దీనికి దానికి మధ్యలో ఒక 5-6 పోల్స్ వేసి వేస్తే ఫుల్గా వేయక్కర్లే ఇప్పుడు మామూలు సింగిల్ లైట్ వేస్తారు చూడు ఒక రో వేస్తే దీంట్లో ఆడుతున్నారు రాత్రి కూడా చూసిన కాదు ఏ మూమెంట్ లేదు వర్తూరు కాలేజ్ గ్రౌండ్ ఉంది కదా తెలుసులే దాంట్లో నైట్ కూడా మ్యాచ్ ఫ్లడ్ లైట్ వేసి అదే రబ్బర్ బాల్ ఆడతారు మా ఇంటి దగ్గర ఫ్లడ్ లైట్ అరే వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్స్ ఎలాంటి స్ట్రీమింగ్ తెలుసా ప్రైజ్ మనీలు మా ఇంటి దగ్గర ఆడే మ్యాచ్లు సాఫ్ట్వేర్ రియల్ కెమెరా ఉంటుంది కెమెరా మనిషి కూర్చోంటాడు ఈడ 4 స్క్రీన్లు పెట్టి అన్నిట్లోనే రీప్లే చూపిస్తాడు అది స్కోర్ స్క్రీన్ చూడు అంత పెద్దవి దీంట్లో చాలా ఉన్నాయి చాలా ఆయన నేను నైట్ చూసిన మూడు 5 అయిపోయినాయి 65 overs. మనమే కొట్టినాం 325 దాకా కొట్టినాం 340 ఏమో 300 ఈజీ కొట్టచ్చునా బాగా బాల్ రోల్ అవుతుంది కదా అంటే ఈజీ ఏం కాదు ఆఫ్ సైడ్ దాంతో పోలిస్తే దీంట్లో చాలా ఫాస్ట్ గా రోల్ అవుతుంది ఆఫ్ సైడ్ కూడా ఆ గ్రౌండ్ లో అయితే ఆఫ్ సైడ్ నీకు రోల్ అవ్వదు 100 for 6 100 కి 6 వికెట్లు ఒక వికెట్ తీసుకోలేక తర్వాత మేము అదే సెమీ ఫైనల్ 7 వికెట్ మ్యాచ్ గెలిచింటే ఫ్రీగా వచ్చింది 7 వికెట్స్ తర్వాత పడింది మళ్ళీ వికెట్ లాస్ట్ లో పడింది లాస్ట్ లో when did we take the wicket they were like 158 not beaten unbeaten they didn't take the wicket only లేదు మనం వికెట్ తీసుకోలే మనమే క్యాచ్లు మిస్ ఫీల్డింగ్ మిస్ ఎన్ని క్యాచెస్ కూడా 3-4 క్యాచెస్ డ్రాప్డ్ ఫీల్డింగ్ వీవర్ షార్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఇద్దరు వెళ్ళిపోయినారు నా తర్వాత వీడు వచ్చినాడు కాసేపు యశ్వంత్ గారు ఉన్నాడు
ట్రై చేస్తున్నాడు వాడు. అదే మంచి ఫుల్ షాట్ బాల్. షాట్ కొడుతున్నాడు ఫాస్ట్ గా అనేసి. అదే పవర్ ప్లే అవ్వలేదు కదా, 3 ఫీల్డర్స్ డీప్ లో ఉన్నారేంటి? ఏడున్నారు 3 అక్కడ ఒకడు. ఆయన ఫీల్డర్ కాదు, బయట ఉన్నాడు. బాగా రావట్లేదు. నా ఎఫెక్ట్ ఏందో వాగేద్దాం నా మీద వేస్తారు. నిన్న మ్యాచ్ అయిపోయాక ఛాలెంజ్ చేసేది ఏమని? ఒక ఓవర్లో 12 కొట్టాలి. కాన్ఫిడెన్స్ మనోడికా? అజయ్ గడు 3వ బాల్ బౌల్ చేశాడు. అజయ్ గడి అవునా? అప్పటి నుంచి అజయ్ నీడు స్వీటీ 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 నాతో ఛాలెంజ్ పెట్టుకోగా. అదే నా దాంట్లో మెసేజ్ వద్దురా బాబు ఆపురా బాబు అంటా ఉన్నాడు. లేదు స్లోర్ బాల్ అన్ని స్లో బాల్ వేస్తున్నాడు. అతను స్లో వేసి బౌన్స్ వేస్తున్నాడు. ఫస్ట్ బౌన్స్ పిచ్ మీద లేస్తుంది ఆడే ఇట్లా అజయ్ బౌన్స్ అవుతుంది. అయితే అంశం నా అంటున్నాడు. సర్లే నేను చేస్తా అన్నా అంటే నువ్వు ఎందుకు రాడుతో పక్క ఓడిపోతావరా అన్నాడు. అన్న గెలుస్తా అన్నా అన్న. అరే ఆగరా ఇదంతా చూడాలరా అని పిలిపించాడు అజయ్ అన్న. అజయ్ అన్నకే వేయట్లేదు. పేస్ వేసుంటే అయిపోయింది. ఈ ఇయర్ లో పవర్ ప్లే ఎక్కువ వచ్చింది కదా. ఇది కూడా బాల్ కొంచెం స్లో. స్లో బాల్ అవును. వాడు నిన్ను రిజర్వ్ చేశాడు, స్లో బాల్ వేసాడు. నీ గారికి బాల్ వచ్చిందంటే ఈ షాట్ కి అయితే కనుక బాల్ ఎక్కడో పడేది. సర్లే ఇదంతా స్వీటీ ఎఫెక్ట్. స్వీటీ ఎఫెక్ట్ అయితే ఆ షాట్ ఎడ తగులుతుంది. అమ్మ ఆడ ఈవెన్ 2 బాల్ నీకు స్లో ఫుల్ షాట్లకు కూడా వచ్చినాయి. వెయిట్ చేసి ఉండాల్సింది కాసేపు. ఏదో గుడ్ల మళ్ళీ అయింది. ముందే ఊకేస్తున్నాడు. లేదు అసలు బాల్ ఇలా వేస్తారు సరిగా, ఇలా వేస్తున్నారు బాల్ ఇలా ఇట్లు నీకే వేస్తారు అలా. అవును వెయిట్ అదే కదా ఆ మంచిగా అదే వేస్తున్నారు. అది వేసినప్పుడు నువ్వు స్లో చేయాల్సింది, వెయిట్ చేయాల్సింది. అంటే ఒకటి ఇదే వేస్తున్నా ఒకటి ఇదే వేస్తున్నా. మొప్పి కొట్టావా? అవన్నీ రీడ్ చేసినప్పుడు దాని బట్టి ఆడవుగా. ఇదిగో బాల్ ఏంటంటే అవన్నీ చూడను. నేను బాల్ చూస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఆ పిచ్ పట్టి తిరుగుతుంది. ఆ పిచ్ అయితే వచ్చేది. సైడ్ సైడ్ కదా. ఇది కొట్టాము 40 2 6 కొట్టినట్టున్నావు. ఒకటి మళ్ళీ కొట్టాడు. అసలు పేస్ జనరేట్ చేయలేదు. ఎంత 20 ప్లస్ నేను అనుకుంటా. పేస్ ఎట్లా 22 క్యాచ్ కొట్టాను. కనబడుతుంది. 6లు కెమెరా లెన్స్ పోయింది. లెన్స్ డిస్ప్లే పోయింది. క్యాచ్ కొడుతూ ఇది చెప్పి బోన్ తగ్గింది. బాలా బోన్ తగ్గింది. నాకు మొన్న వైపులో ఎడ తగిలింది. ఇప్పటికీ నాకు భయం వేస్తారు. కరెక్ట్ ఎడ తగిలింది బౌన్స్ వచ్చి రిప్స్కి ఏమన్నా అయిందేమో అని నాకు మళ్ళీ టెన్షన్ పడ్డా. ఎందుకు తెలుసా, వారం అంతా ఎప్పుడు ఏం కాలే. పవన్ కళ్యాణ్ కానీ అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమాలో అనుకుంటా దాంట్లో చేతుల మీద నుంచి ఇట్లా ఎక్కిందంట. ఆ ఏళ్ళు అన్ని నలిగిపోయినాయంట. నలిగిపోతే మళ్ళీ అట్ట ఏంది స్వామి? ఏం కాదు, అది టైర్ కదా, అది ఇనపద బాల్ వీడు చూడు ఏం కాదు. ఏం చేస్తున్నాడు ఆడిని వేస్ట్ చేసుకున్నాడు. ఈజీగా వచ్చేటి పవర్కి వచ్చేది బాల్ అవి మిస్ అవుతాయి. వెళ్ళిపోయింది. పార్ట్నర్షిప్ బాగానే ఉన్నాయి. 66 నెక్స్ట్ వీక్ టీచర్ ఉన్నాయి. అక్షయ్ నెక్స్ట్ చిన్న గ్రౌండ్ ఎత్తుకుందాం. ఇదిగో హెడ్ లెక్కర్ లోకర్ ఉంది, లాంగ్ ఆఫ్ లోకర్ ఉంది. గట్టి దాటి లోపల చేస్తా. అక్షయ్ తర్వాత అక్షయ్
ఆడ ఎంత కూడా చూడు పెద్ద గ్రౌండ్ గాలి ఇప్పుడు అవి చేస్తారు తర్వాత అయినా తర్వాత క్రికెట్ అయినా నేనా ఇప్పుడు యాత్ర బ్యాటింగ్ కాలేదని కావాలంటే 10 బాల్ నేనే వేస్తాను ఆడుకోవాలి. ఈ తర్వాత చేయొచ్చు అట్లయితే స్కోర్ ఉంది విధంగా ఎలాగూ కొంచెం రొటేట్ చేస్తే వికెట్ పోకుండా మెంటాలిటీ అన్నది గెలవాలని పొంగే కాదు పొద్దున దాని ముందు నుంచి 50 కొట్టాడు ఆడితే బాలే చెప్పికి రాలేదని మ్యాచ్ లో చూద్దాం అక్షయ్ వస్తే తినడానికి బౌలింగ్ నువ్వు ఆడతావు నేను బౌలింగ్ వేస్తున్నా బ్యాటింగ్ నాకంటే గ్యాస్ కొట్టాలా నేను బెంచ్ క్లియర్ అవుతుంది. వేరే వాళ్ళు అందుకే ఆడలేంట బౌలింగ్ వేస్తాడంట నేను బ్యాటింగ్ చేయాలంట ఒకరితో నేను బౌలింగ్ వేస్తాను బ్యాటింగ్ చేయాలి. ఈ సైడ్ ఒకే పిచ్చి కొట్టాలి, ఒక సైడ్ అటు ఇటు ఉన్నా కానీ అంటే బెస్ట్ ఛాన్స్ పవన్ గడికి ఉండే చూద్దాం. ఇప్పుడే వెళ్ళిపోతలే ఎవరన్నా ఉన్నా కూడా కష్టం. లేదు లేదు ఇద్దరినే ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా పాపులర్ అవ్వలే ఇది ఏడోది ఏడైపోయి ఇప్పుడు 7 hours అయ్యి నువ్వు ముందుకు వచ్చిన వాళ్ళు ఎలా చేయింది 76 ఈ బొక్కలో ఆడదామని ఇచ్చేయండి అసలు పోయి ఉంటే మామూలుగా ఉంది ఈ లోపల పెట్టి పిలిచాను. లేలే అది షాటే నీకు నీ బ్యాట్ కి కరెక్ట్ గా టైం ఇలేవాడు నీకు ఇంకా స్లో వేసాడు వాడు కొంచెం ఒక గ్యాప్ కోసం ఆగాను. కొంచెం స్పేస్ వచ్చి ఉంటే కూడా నీకు బాల్ ఆ షాట్ ఏమో పోయేది స్లాట్ లోనే పడేది మంచిగా కరెక్ట్ గా అయితే సారీ సార్ కెమెరా స్లోగా పడింది. నేను కూడా ఫీల్ అవుతున్నారు దాంట్లో. రేడ్ బాయ్ 80. వెయిటింగ్ ఫర్ 100 బేబీ అది ఈ మధ్య 50 కూడా కొట్టట్టు ఈ మధ్యన ఇచ్చేస్తున్నాడు అలా బ్యాటింగ్ రావట్లేదు కొన్ని మ్యాచ్లు. నీట్గా ఈరోజు కొట్టుకోవచ్చు 70-80 కొట్టుకోవచ్చు ఈజీగా మ్యాచ్లో. ఉన్నది నీకైతే కనుక నీ అనవసరం కంగారు పడ్డాను. హిట్టింగ్ కూడా నువ్వు అట్టే చేసినావు కానీ లైఫ్ లో కాన్సెప్ట్ ఒకటే ఏమైనా కానీ 50 బాల్ ఆడాలి. ఆ 50 బాల్ 100 బాల్ చేసుకోవాలి 100 అయిపోతుంది. 100 బాల్ సిగ్గు ఒకడే ఆడాలంటే ఇంకా ఫస్ట్ నుంచే వెళ్ళాలా. మొన్న ఛాన్స్ వచ్చిందన్న వెళ్తానే ఓపెనింగ్ వెళ్ళాను ఆ రోజు నేను ఇట్లా పెడితే బ్యాట్ దాని అమ్మ అది బౌన్స్ అనివెనగా వచ్చేసింది కాదు మన ఫస్ట్ T20 ఇషాన్ కిషన్ అవుట్ అయినాడు అప్పుడు నాకు అదే రిఫ్లెక్ట్ అయింది యాజ్ ఇట్ ఇస్ గా నీ నీకు న్యూ బాల్ సెట్ కాదు ఎందుకు తెలుసా నువ్వు హైట్ వచ్చే బాల్ ఆడలేవు ఇలా పెట్టుకుంటావు కదా ఈ బాల్ ఆడలేవు. అదే అదే అట్లే వచ్చిందన్నా ఇట్లా అన్నానా అది ఇక్కడ తగిలి అట్లా వెళ్ళిపోయింది బౌన్స్ వచ్చింది. అనవసరంగా వెళ్ళాను అనిపించింది ఆ రోజు. లేదు ఒక్క బాలే 5 ఓవర్ల తర్వాత ఎప్పుడు వెళ్ళినా ఒకటే బాల్ బాదు. ఇలాంటి పిచ్చులు అయితే 4 ఓవర్ల తర్వాత పోవచ్చు 4 ఓవర్ల దాకా ఉంటుంది. కానీ ఈ బాల్ చాలా క్వాలిటీ తెలుసా పిఎస్ గ్రౌండ్లలో గ్రాస్ గ్రౌండ్లలో ఇచ్చే బాల్ కంటే వాళ్ళు వేస్ట్ బాల్ ఇచ్చన్నారు. గ్రాస్ గ్రౌండ్ లో బాల్ 10 overs కి ఒక సైడ్ డెడ్ అయిపోతుంది బాల్. ఏం బాల్ ఇదా ఇదే దీంట్లో ఇంకా కొన్ని పట్టుకో మనం పట్టుకో ఇది తాగి ఒట్టి పట్టుకోమైనా అదే అడుగుతున్నాడు. ఫాస్ట్ అప్ అయిపోయినాయి. కాలేజ్ వెళ్ళే రోజుల్లో రూమ్ లో కర్డ్ వేస్తాం అనమాట. అందరూ ఒకసారి తినరు. ఫస్ట్ నేను తింటా కర్డ్ వేసుకుంటా, తర్వాత 2 నీళ్ళు వేసి పెట్టిపోతా, తర్వాత ఇంకొకటి తింటాడు కర్డ్ వేసుకుంటాడు దాంట్లో ఉండేది, మళ్ళీ 2 నీళ్ళు వేసిపోతాడు. అట్లా లాస్ట్ ఒకటి తినేసరికి ఓన్లీ వాటరే ఉంటాయి, మధ్య కర్డ్ ఉండదు. అట్లా ఇప్పుడు వీడు ఫాస్ట్ ఫిల్ చేసుకుంటే ఆ ఫాస్ట్ వేయడం మనం అయితే తీరా వారికి వాటర్ వచ్చింది.
పవన్ గారు రా స్టోరీ చెప్తే ఏదో అనుకున్నా. ఎప్పుడు నిన్న ఒక చెట్టు ఉండేది, దాంట్లో ఒక పండు పడి దాంట్లో విత్తనం నేలలోకి వెళ్ళి చిన్న చిన్న చెట్టు పెద్ద చెట్టు, దాని చిన్న చెట్టుని కాపాడి ఈ పెద్ద చెట్టు కంటే ఈ చెట్టు వృక్షం అయిపోయి ఇది కనపడినట్లేదని మరి నా గురించి చెప్తా. అవును అన్న, నువ్వు ఆ చిన్న చెట్టు ఓకే అంతా నా గురించా తొక్కేసావు అన్నది. అంత అయితే అంతా వినలేదు. అవును కరెక్ట్గా తొక్కుకోకపోయింది. అలాగే అవును ఇప్పటికీ చెప్తాడు ఎలాగ ఆడాలి ఏంటని. నేను ఎవరు చెప్పినా వింటాను, తప్పేది రైట్ ఏది. కానీ మ్యాచ్లో కొత్త రకం షాట్ ఒకటి ఆడుతాం. నిన్న మ్యాచ్లో డిస్కస్ పెట్టుకున్నాం. ఎవడు సూర్యవంశీను అజయ్ గారు ఒకేలా ఆడతాడు. సూర్యవంశీ గారు ఇలా ఆడతాడు, ఈడు ఆడాడు, అదే బాల్ ఎట్ట కొట్టాడు, మా మీదుగా కొట్టాడు ఈ షాట్. ఇది ఎప్పుడు కొట్టాడు, ఆ షాట్ మాత్రం బాగా తెలియదు, అది ఎప్పుడు కొట్టాడు, చాలా పెద్ద వచ్చింది షాట్ మాత్రం. ఆ షాట్ మామూలుగా ఆడవు కాదు. అవును ఆయన కరెక్ట్గా వేసాడు, ఇక్కడికి కరెక్ట్గా తల మీదకి వచ్చింది బాల్. పవర్ఫుల్ షాట్ కాదు అది, ఇట్లా పిక్ చేసాడు ఇట్లా, దాని డైరెక్షన్ మంచిది. అది ఆ డైరెక్షన్ ఇచ్చాడు, గట్టి కొట్టాలి కొట్టా బాగా ఏం చేశాడు బాల్. ఈజీగా అయిపోయింది 100 ఆ ఫ్లోలో ఆడుంటే. వాళ్ళు అది అమ్మ అలా వేస్ట్ బాల్ ఒకటి. ఆ పిచ్చ బాల్గా అవుట్ అయింది. ఇది కూడా స్లో బాల్, అది కూడా స్లో బాల్. అదేమో ఇట్లా తిప్పేసిన బ్యాట్ బాల్ రాలేదు. అది పే చేస్తే ఎంతైనా ఆడొచ్చు, కానీ ఈ మధ్యలో ఈ స్ట్రైట్ బ్యాట్ ఆడాలా, స్లో బాల్ స్ట్రైట్ బ్యాట్ ఆడాలా. స్ట్రైట్ ఆడుతుంటే అది చేతిలోకి వెళ్ళిపోతుంది, బౌలర్ చేతిలో. నువ్వు ఇలా ఆడింది ఆ షాట్ కరెక్టే, కానీ నీకు ఎడ్జ్ ఎందుకు అయింది అర్థం కాదు. లేదు బాల్స్లోనా చాలా వద్దు మళ్ళీ వాళ్ళు వీడికి తెలుసు మనం మన టీం వాళ్ళు ఎవరైతే ఆడతారని. వీడు మనతో ఆడినాడే, ఓకే ఓకే. అందుకనే వాళ్ళకి చెప్పి మరీ స్లో వేయించింది. ఆ బాల్ కూడా ఎక్కువ ఆడుతుంటాడు ఇక్కడ. బౌలర్స్ ఆడినా చాలా బౌలింగ్ చేసి ఆయన వాళ్ళు ఆడినా వాళ్ళకి అంత గుర్తుండదనా. కానీ ఒక పర్సన్ మన గురించి అంతే నేను వీళ్ళతో ఆపోజిట్ మ్యాచ్ ఆడితే నాకు కరెక్ట్ ప్లేస్లో పెట్టేస్తాను. ఇప్పుడు మేము టోర్నమెంట్ ఆడాము ఈ కోబ్రా లీగ్స్ ఏదో, వీళ్ళు ముగ్గురు ఒకే టీం. ఈ మనిషి రామన్న, అంశు అన్న, నేను వేరే టీం. నన్ను కొట్టనివరే అక్కడ ఆడినప్పుడు హొస్కోటి వెళ్ళాం. లెజెండ్స్ లో ఒకసారి ఆపోజిట్ గా ఆడినావు కదా నువ్వు వీళ్ళకి. ఆ రోజు నేను చూసిన ఒక్కసారి ఆడాను, దాని తర్వాత మళ్ళీ మొన్న టోర్నమెంట్. అదేనా వేరే టీం FTHUS ఉంటే దానికి ఎప్పుడు FTHUS అయితే ఇప్పుడు ఆడలేదు, దానికి ఆపోజిట్ ఎప్పుడు ఆడలేదు. ఒక్కసారి ఆడింది అయితే మాత్రం మేము బౌండరీ బ్రేకర్స్ ఆడాం. అదే అవసరం నువ్వు ఎందుకు పరిగెడతలేదు. రఘు టైం తీసుకో రఘు. ఒక్కసారి ఆడాడు రే కరెక్ట్. అదే అన్న బౌండరీ బ్రేకర్స్ PHGలో ఆడాడు. PHGలో ఆడాను. PHGలో అదే నేను చూసా యాక్చువల్గా. బౌండరీ బ్రేకర్స్ అదే ఫస్ట్ ఎప్పుడు ఆడలేదు. అప్పుడు ఇంకా అప్పుడు వచ్చామా కొట్టామా వెళ్ళిపోయామా అంతే పని. అప్పుడైతే ఆట అలాగే ఉండేది, వచ్చామా కొట్టామా, నాకు ఆ బాల్కి దానికి సంబంధం లేదు. డిఫెన్స్ కానీ ఈ మధ్య ఒక లాస్ట్ 5 innings చూసానండి బీభత్సంగా. లాస్ట్ 10 అయితే ఇదే లీస్ట్. అదే లాస్ట్ 5 innings అయితే నేను చూసినట్టు నీ స్కోర్ కార్డు ఉంది. అసలు ఏమన్నా కొడతానా, 6లు అన్ని 6లే ఎక్కువ ఉంటాయి, 4ల కంటే కూడా. బాల్ బట్టి కొడతాడు, ప్రతి బాల్ కొట్టట్లే, కొన్ని బాల్ చేయడం కొన్ని చేయడం. వాడు అంతే ఫస్ట్ లో మళ్ళీగాడు 2 బాల్ డాట్ అయితే 3వ బాల్ వానికి ఉండదు. ఎగ్జాక్ట్లీ ఆ పేషెన్స్ రావట్లేదు. కానీ తర్వాత ఎన్నిసార్లు చెప్పింది నేను, అవన్నీ అవసరం లేరా, నువ్వు ఇన్ని బాల్ అన్నాడు, 10 ఓవర్లు నువ్వే ఆడు. ఎగ్జాక్ట్లీ. కానీ గేమ్ చూసుకొని ఆడు, ఎందుకంటే ఇక్కడ పవర్ ఉంది యూజ్ చేసుకొని ఆడతావు. ఎందుకు ఊరికే ఈజీ బాల్ అన్నిటికీ పోతావు. 2 బాల్ డాట్ అయితే 1 ఓవర్ మెడి కానీ మెడినైనా కూడా ఇబ్బంది లేదని చెప్పేవాని. అట్లా కొంచెం టైం తీసుకుంటా వచ్చినాడు. ఒకసారి ఛాలెంజ్ చేసినాలే, సెంచరీలు అదేం పెద్ద ఇది కాదు, ఈజీ అది ఇది అంటే ఫస్ట్ ఒక సెంచరీ చేసి చూపి తర్వాత మాట్లాడరా అని. అందుకని ఆ మైండ్ సెట్ పెట్టుకున్నాడు. చేశాడు 4 చేశాడు. ఆ కాన్సెప్ట్ ఎవ్రీ మంత్ ఒకటి చేశాడు, మంత్ ఒకటి చేశాడు. ఇప్పుడు ఆడితే ఇప్పుడు అయిపోద్ది, కొంచెం ఇంటింట్లో ఉన్నాడు కాబట్టి ఆడచ్చు. నిన్న ఒక టీంకి వెళ్ళా, యాక్చువల్గా మీకు అపోనెంట్గా రావాల్సింది. నేను చూసి నేను వద్దులే ఎందుకు, ఆడ మీ టీంకి అపోనెంట్కి, వాళ్ళ టీం వేస్ట్ టీం అది, వాళ్ళకేం లేదు. మేము కూడా 2-3 సార్లు వెళ్ళా వాళ్ళ టీంతో.
ఇంక నేను నాకు పింగ్ చేస్తే రా బ్రో అంటే నేను లేదు బ్రో రావట్లేదు అని చెప్పిన. ఒక 5-6 ఎన్ని మెంబర్స్ మ్యాచ్లు వేరే టీంకి వెళ్తే ఆడ జేకే స్పోర్ట్స్ అని ఒకటి జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఉన్నారు, ఒకటి స్పోర్ట్స్ షాప్ పెట్టుకొని హెచ్ఎస్ఆర్ లేట్లో వాళ్ళు 3 వచ్చినారు. ఈ బ్యాట్లు ఇవన్నీ యాడ్ చేసుకొని గేమ్లన్నీ ఒకడు ఆడినాడు, ఓపెనింగ్ వెళ్ళినాడు, వాడు 6లు పిహెచ్ అది ఉంది కదా అటు సైడ్ కొట్ల మన ఆపోజిట్ జామాల తోటలో మధ్యలో అటు సైడ్ కొడితే వాళ్ళ గ్రౌండ్ లో నుంచి కొడితే ఇవతల గ్రౌండ్ లో పడింది. వాళ్ళకి ఎట్లా వస్తుంది ఆ పవర్? అది కౌ కార్నర్ గ్రౌండ్ కొట్టొచ్చు. కాదు ముస్లిమ్స్ అయితే అవుతాయి వాళ్ళకి. కాశ్మీర్ వాళ్ళు నేను నుంచి కొడితే ఓడాడ మేము గెలవాల్సిన మ్యాచ్ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం. పిహెచ్జి గ్రౌండ్ అటు సైడ్ మట్టి గ్రౌండ్ క్రాస్ చేసినది, అది కౌ కార్నర్ ఎంత డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ కానీ నీకు చాలా లెంత్, అది స్ట్రైట్ ఒకటి తప్ప. వాడు ఆ గ్రౌండ్ లో నుంచి యువతల గ్రౌండ్ లేక కొట్టినాడు. నేనైతే షాక్ తెలుసా, బాల్ 6 అవతల గ్రౌండ్ లో నుంచి యువతల గ్రౌండ్ లేక కొట్టినాడు. ఇంకా ఈయడ్లే వికెట్ అనుకున్నా. ఫస్ట్ లో నేను పవర్ ప్లేలోనే కొడితే ఫుల్ షాట్, ఇంకంతే వాడు లాస్ట్ దాకా వాడే అన్న 150 కొట్టినాడు ఒక్కడే. అయితే వానికి స్ట్రైక్ ఇల్లుగా ఉన్నోళ్ళు లేకుంటే వానికి తిమ్మేసేవాడు. మళ్ళీ బాల్ లాగట్లే వద్దు, బ్యాటింగే రాలే. ఇది 49 ఈయన అదేం చేస్తాను బాల్ ఇలా వదులుతున్నా, ఇలా వదలట్లేదు. ఇలా వదిలితే నీకు సీమ్ వస్తుంది, ఇట్లా వదిలితే స్లో అయిపోద్ది బాల్. 50 50 మళ్ళీ 50 మళ్ళీ 50 ఇక అది మ్యాచ్ ఈ మళ్ళీ నాది సెట్ అవుతుంది. అదే మా ఇద్దరు సెట్ అయింది కాంబినేషన్. లెజెండ్స్ ఉంది కదా, లెజెండ్స్ లో మ్యాచ్, లెజెండ్స్ లో అదే అయితే నేను చెప్పేది. ఆ రోజు కూడా 4 ఓవర్ 96 బాగా ఆడుంది. 4 ఓవర్ 96 క్రిక్కీ రోజు ఎవడు మళ్ళీ నానా కొట్టింది. సెంథిల్. ఏ విజయ్ అవును స్లోగా వేసింది. ఓకే ఓకేలే ఓకే 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 యూ కెన్. ఏమైంది రమ్మని త్వరగా. అక్షయ్ ఓయ్ టూ మచ్ పే ఇచ్చిండంట. చాలా వాళ్ళు అయితే ఇంకా మళ్ళీ అలాగే ఈజీ బౌలింగ్ ఇంకా చాలా గట్టిగా మంచి పేస్ చేస్తారు. కాదురా వాళ్ళు పేస్ చేయట్లేదు కదా, అవి కొంచెం గ్రౌండ్ షాట్లు ఆడినచ్చు కదా, హైట్ వెళ్ళిపోతాయి. కాదు స్లో బాల్ ఆడుకుంటుంది ఎవరు నువ్వు కాదు ఫస్ట్. అన్ని వాళ్ళు ఎట్లా తెలుసా, లెగ్ స్పిన్నర్ లాగా అడిగి ఇట్టంటాడు బాల్. ఇలా అంటారు. అదే ఇప్పుడు ట్రిక్. పేసర్స్ అంతా స్లాట్ లోనే ఉంది బాల్, బట్ అది పేస్ లేదని అది పడిన తర్వాత అది కొంచెం అటు డిఫరెన్స్ జరిగింది, పైకి పోతాను. లేకపోతే ఏంది పోయేది. హైట్ ఎక్కువ కంప్లీట్ గా wrist అంతా పేస్ wrist. ఒక్కడేదో ఆ స్ట్రైట్ గట్టిగా స్పీడ్ కొట్టింది ఆల్మోస్ట్, అది ఒక్కడేసి నువ్వు స్పీడ్ బ్యాట్ కింద మనోడు కొట్టినాడు చూడు ఆడికి స్ట్రైట్ పవర్ గట్టిగా లాగుతాను కాబట్టి స్లో బాల్ లేని బాగా లాగిండు. అవుట్ అయింది కూడా బాల్ కొంచెం ఉండేది నాకు తెలుసు కదా, నేను కూడా తెలిసి కూడా నాకు ఈ గ్యాప్ ఇచ్చారు, వాడొక్కడే వేరియేషన్ ఈ గ్యాప్ లాగుదాం కదా అని చెప్పి ముందుకు వచ్చాను. స్లాట్ నీ కనెక్ట్ పైకి స్లో అవడం వల్ల ఎంత దూరం వచ్చింది హైట్. అది పేస్ వస్తే ఇది వచ్చేస్తుంది. మరి అయితే ఊరికి పైకి మనం కొట్టాలని చూస్తాను పోవట్లేని. నెక్స్ట్ నువ్వు కూడా రెడీ అయ్యిండు, ఒకవేళ రఘు అక్కడే ఉంటే నువ్వు అంటే వెళ్ళు. అంత గాడికి ఇంకా రాజబాబు ఛాన్స్ వస్తుంది. అతను పంపిద్దాం టైం తీసుకోవాలి కదా నువ్వు అయితే. షూటింగ్కి వెళ్తావా నువ్వు ప్లే ఆడతావా? నేను అదే చెప్పినా నాకు ఎక్కువ అంటే వాడు నేను